ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ ఐదుగురు ఉద్దండులు మాజీ మంత్రులే కాదు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులు కూడా. ఈసారి ఎన్నికల్లో వాళ్ళంతా ఒక విధంగా ఆఖరి పోరాటం చేశారని చెప్పొచ్చు. గెలిచినా ఓడినా ఇదే లాస్ట్ ఛాన్స్ అనేంతగా ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. నేతల సీనియారిటీ, వ్యక్తిగత ఇమేజ్ వర్కౌట్ అయ్యాయనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ఎవరా సీనియర్లు? లెట్స్ వాచ్. ఏపీలో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈవీఎంలలో నేతల తలరాతలు, పార్టీల భవిష్యత్ నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే సమయంలో విశాఖలో ఇప్పుడు అందరి దృష్టి ఆ మాజీ మంత్రులపైనే ఉంది. దీనికి కారణం వీరంతా దాదాపుగా ప్రత్యక్ష ఎన్నికల్ని ఎదుర్కోవడం ఇదే ఆఖరిసారి అనే ప్రచారం జరుగుతుండడమే. ఈ జాబితాలో సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు వంటి నేతలున్నారు. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వీళ్లందరిలో ఒక్క దాడి తప్ప అందరూ ఈసారి పోటీలో నిలిచారు. కూటమి ఎత్తుగడలకు వ్యక్తిగత ప్రతిష్టను జోడించి ఎన్నికల్ని ఎదుర్కోవడంతో రాబోయే ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నర్సీపట్నం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అనుభవం కలిగిన నేత అయ్యన్న పాత్రుడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2018లో తొలిసారి శిష్యుడి చేతిలో ఓడిపోయిన అయ్యన్న గత 5 ఏళ్లుగా రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయరని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే అయ్యన్న కూడా ఈసారి కుమారుడికి అవకాశం కల్పించాలని కోరినప్పటికీ అధిష్టానం అంగీకరించలేదు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు పోటీ చేయడంతో ఇక్కడ ఓటర్ల టర్నౌట్ జరిగిందనే అభిప్రాయం ఉంది. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది దాదాపు ఇదే పరిస్థితి. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తొలిసారి సొంత పార్టీ నుంచి ఎదురుగాలని హైకమాండ్ వ్యతిరేకతను చవిచూశారు. ఆఖరి నిమిషంలో తాను కోరుకున్న భీమిలి సీట్ నుంచే పోటీ చేశారు. ఇక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గంటాల మధ్య టఫ్ ఫైట్ ఉంది. వాస్తవానికి గంటా ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావించారు. ఒక విధంగా 2024 ఎన్నికల్లో పోటీయే ఆయనకు చివరిదనే అభిప్రాయం ఉంది. రాబోయే ఫలితాలే గంటా రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెబుతున్నారు. అనకాపల్లి నుంచి జనసేన తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ అనూహ్యంగా 10 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి అనకాపల్లిలో జెండా ఎగరవేయడం ద్వారా తన చరిష్మాను, సీనియారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇదే ప్రాంతంలో టీడీపీ నుంచి మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు. కూటమి సర్దుబాటు కారణంగా ఆయనకు పోటీ చేసే అవకాశం లభించలేదు. కానీ కొణతాల ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో ఇక్కడ దాడి సీనియారిటీ చాలా కీలకం అనేది అంగీకరించాల్సిందే. అనూహ్యంగా మాడుగుల అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. కేవలం 21 రోజుల ముందు పెందుర్తి సీటు వదిలేసి మాడుగులలో అడుగుపెట్టిన బండారు అక్కడ వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడుతో పోటీ పడుతున్నారు. వచ్చే ఫలితాల మీదే ఈ 5గురు మాజీ మంత్రుల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. రాజకీయంగానే కాదు, నియోజకవర్గాల వారీగాను ఈ మాజీ మంత్రులకు రాబోయేది గడ్డుకాలం అనే చర్చ సాగుతోంది.